తో పాటుగా కాళేశ్వరం ఫియర్ మేడిగడ్డను సందర్శిస్తామన్న మంత్రి ఉత్తమ్ అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశం. ప్రాజెక్టు పేరు వింటేనే ఇంజనీర్లు ఇరిగేషన్ ఆఫీసర్లలో దడ. మరోసారి స్టడీ కోసం సెంట్రల్ టీం రెడీ. రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ కోసం వెయిటింగ్. డిజైన్ నుంచి ఎగ్జిక్యూటివ్ వరకు దర్యాప్తు. కాంట్రాక్ట్ సంస్థలలోనూ గుబులు మొదలు. లోపాలు బయటకొస్తే ఇమేజ్ దెబ్బ తింటుందని టెన్షన్. ఎవరిపైన చర్యలు ఉంటాయో అధికారులలో ఆందోళన అంటూ కూడా చెప్పిన పరిస్థితి. నేను చాలా సందర్భాలలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా. ఏమిని అంటే కాళేశ్వరం పేరు వింటేనే ఇరిగేషన్ అధికారులు ఇంజనీర్లు భయపడుతున్నారు. తొలి సమావేశంలోనే సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆఫీసర్లకు రులకిచ్చారు. త్వరలోనే ప్రాజెక్టు సందర్శిస్తామని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. మేడిగడ్డ డ్యామేజ్ విషయంలో ఇప్పటికే కేంద్ర డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధ్యయనం చేయడంలో పలు లోపాలు బట్టబయలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం అనుమతితో మరోసారి లోతైన అధ్యయనం చేసేందుకు కూడా సిద్ధమైతుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలోనే ఇక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ప్రధానంగా కూడా మేడిగడ్డ కానీ అన్నారం కానీ సుందిళ్ళ కానీ కాళేశ్వరం కానీ ఇతర ప్రాజెక్టులకు సంబంధించి సంచలనంగా కూడా మారిన పరిస్థితి కనబడ్డది. నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరుగుతున్న ప్రతి అంశానికి సంబంధించి కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ప్రధానంగా కూడా ఇది పెద్ద సంచలనంగా మారింది. దీంట్లో లోపాలు, దీంట్లో ఏంది 30,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లకు ఎట్లా మారింది, మరి కాంట్రాక్టులకు ఏ విధంగా లాభం చేకూరింది, ఎవరెవరు లాభాపేక్షతోని పనిచేస్తారు, వాస్తవ కోణాలు ఏందనేది బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉంది. ఇది వాస్తవమైన విషయం. ఎందుకంటే ఈయన శాఖగా ఆయనని తీసుకున్నాడు కాబట్టి అదే